నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు దసరాలోపు గృహలక్ష్మి పథకం కింద 2 పడకల ఇండ్లు ఇస్తాం డోనకల్ ఎమ్మెల్యే DS రెడ్యానాయక్ హామీ ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట ధ్వంసం రైతును చంపుతానని బెదిరించిన సర్పంచ్ పై కేసు నమోదు చిలుకలూరుపేటలో నకిలీ సిగరెట్లపై పోలీసుల మెరుపు దాడులు 3 షాపుల్లో 7 లక్షల సిగరెట్ల సీజ్ ఇక డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. SPF ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం యాదగిరి కొండపైన ప్రధాన ఆలయ పరిసర ప్రాంతాలను రాత్రి సుమారు 8 గంటల సమయంలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నట్లు SPF సిబ్బంది గుర్తించారు. డ్రోన్ కెమెరాను కొండ కింద గండి చెరువు సమీపంలోని పార్కింగ్ ప్రాంతం నుండి ఆపరేట్ చేస్తున్న ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రోన్ కెమెరా సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని విచారించారు. నిందితులను సూర్యాపేట జిల్లా మేలచెరువుకు చెందిన వల్లెపు నాగేంద్రబాబు వల్లెపు నాగరాజుగా గుర్తించారు. వారు యాదగిరి క్షేత్రానికి దర్శనం కోసం సాయంత్రం వచ్చారని యూట్యూబ్ ఛానల్ కోసం యాదగిరికొండ పరిసరాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. నిందితులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు గుట్టా పట్టణ CI రమేష్ తెలిపారు. వాళ్ళకి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఫస్ట్ దర్శనానికి మనం టెంపుల్ దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని కిందిగా జరిగింది. దిగిన తర్వాత మన కేంద్ర ముందు సీకట్లో వాళ్ళ కార్ పార్కింగ్ ఏరియాలో ఆ డ్రోన్ మూవ్మెంట్ చేసి మన పైన టెంపుల్ పైన డ్రోన్ డ్రోన్ కెమెరాతో ఆపరేటింగ్ మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో మేము చూసేసి ఇక ఇక్కడ అలర్ట్ చేసాం. కేంద్ర అలర్ట్ చేస్తే మన వాళ్ళు మన గుడిగారు మన కాన్స్టిట్యూటర్ ఉన్నారు పరిగెత్తుకొని పోయి వాళ్ళను స్టేజ్ చేసి పట్టుకోవడం జరిగింది. అదే విధంగా వాళ్ళ డీటెయిల్ తీసుకొని మొత్తం PS నుంచి PSI గారికి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ కాన్స్టిట్యూట్ పంపించారు. వాళ్ళకి అన్ని అప్పచెప్పి ఆ డ్రోన్స్ అన్ని సెల్ కెమెరా ఇక్కడ మనుషులు అప్పచెప్పడం మూవ్మెంట్ తర్వాత వాళ్ళకి సుమారు దాని విలువ దాని వాల్యూ అంటే సుమారు 2 లక్షల పైబడి ఉంటుంది. డ్రోన్ కెమెరా వాల్యూ డ్రోన్ కెమెరా దాని ఆపరేటింగ్ మరియు సెల్ ఇద్దరు మనుషులు తీసుకెళ్లారు. ఎలాంటి సెక్షన్స్ వాళ్ళు చూసుకుంటారు. మనకి మేడం గారికి మనకు DO గారికి ఇంటిమేషన్ ఇచ్చి పంపించారు. మహబూబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గం కురవి మండలంలోని అన్ని గ్రామాల్లో నిరుపేదలకు దసరాలోపు గృహలక్ష్మి పథకం కింద 2 పడకల ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే DS రెడ్యానాయక్ హామీ ఇచ్చారు. పెద్ద తండాలో జరిగిన ఒక కార్యక్రమంలో పేదలకు 44 ఇండ్ల స్థలాలు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. బంగారుగూడెం తండాలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ₹1,00,000, చెరువు తండాలో ప్రభుత్వ పాఠశాల పునరుద్ధరణకు 2,50,000 నిధులు ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగుల పద్మావతి, రవి నాయక్, BRS పార్టీ మండల అధ్యక్షుడు తోటాల ఆలయ్య, జిల్లా నాయకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ రమేష్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, గ్రామ అధ్యక్షుడు గార్లపాటి భరద్వాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేలు కూడా అన్ని పనులు నేను చేసి నీకు సబ్స్టాండర్ ఈ ధర్మమే మందు లేదు బుద్ధి వేసి నేనే చేశాను. నీ తండకు అన్ని తాళాలు నేనే వేసి స్వేచ్ఛను ముందాత మడుగు నుండి చౌలకంగా 4 చోట్ల పక్కన నుండి బంగారం ఆ రోజు నేనే
చౌరకన్న లిఫ్ట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు చేస్తుంది. చాలా భవనాలు ఈ విధంగా గుండె మీద చేసి నేను చెప్తున్నా, అబద్ధాలు చెప్పడం చెప్పిన వాడిని సరే కాదు. నేను ఎన్ని మర్చిపోయినావు కానీ అన్ని పనులు చేసి గుర్తు చేస్తున్నాను. 5-6 నెలలు ఆ విధంగా కాలాలు వస్తాయి. మన చెప్తున్నాను కాదు, నిజం. అంతకుముందు ఎప్పుడు మైనసే, కానీ పని ఏం చేసింది ఎప్పుడు మైనసే. విమర్శ కాదు, రాత్రికి రాత్రే 6 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను ధ్వంసం చేయడంతో పాటు రైతుని చంపుతానని బెదిరించిన సర్పంచ్ పై మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామ శివార్లో పెంకు తండాకు చెందిన ఇస్లావత్ వసంతరావు సర్వే నెంబర్ 60/30లో ఉన్న 6 ఎకరాల ప్రభుత్వ భూమిలో పత్తి సాగు చేశాడు. ఈ భూమి విషయంలో వసంతరావుకు అదే గ్రామానికి చెందిన వెంకన్న, లింగన్న మధ్య 5 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ భూమి తమకు కేటాయించారంటూ ROSR పట్టాల కోసం రైతులు అప్లై చేసుకున్నారు. అయితే ఈ భూమి వివాదం కోర్టులో ఉండడంతో ఎవరికి పట్టాలు ఇవ్వొద్దంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సూచించారు. అయినప్పటికీ ఈ భూమిని రామచంద్రపురం సర్పంచ్ పోలేబోయిన వెంకటేశ్వర్లకు కేటాయిస్తూ రెవెన్యూ అధికారులు పోడు పట్టా అందజేశారు. దీంతో ఆయన వసంతరావు సాగు చేసిన పత్తి పంటను ధ్వంసం చేశాడు. ఈ విషయంపై అతన్ని బాధిత రైతు ప్రశ్నించడంతో చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సర్పంచ్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం సార్ చూడు సార్ 8 ఎకరాలు 6 ఎకరాలు 20 గుంట భూమి పత్తి చెట్లు అంతా తినేసిండు నైట్ 1 సార్. చూడండి, 6 ఎకరాల భూమికి 16 బ్యాగ్ చంచి పెట్టినా సార్, 10 బ్యాగులు మార్గు ముందు వేసినా సార్. పట్టా పంచే రోజు పోడు భూమి పట్టా పంచే రోజు సర్పంచ్ గారు వాళ్ళ కంపార్ట్మెంట్ ఆ సైడ్ చింతల గుంపు ఆ సైడ్ సార్. వాళ్ళు మేము పుట్టిన ఊరు రామచంద్రపురం. ఇదే రామచంద్రపురమే గ్రామ పంచాయతీ. మా పెంకు తండ. ఈడ మా తల్లి తండ్రి సంపాదించిన భూమి మేము 1983 నుంచి కుమ్రా ఆర్డీఓ సాయం చేయాలా, మీరు కలిసి నాకు సాయం చేయటానికి ప్రయత్నం చేస్తున్నా. నా భూమిలో ఇంత పత్తి పంట పెద్ద చెట్టు వచ్చిన పంటకి రాత్రి పూట దున్నేశాడు. నాకు అవపడ్డది సర్పంచ్. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలో ఉమ్మడి గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కె ఈశ్వరరావు, సిఐ ఏ శ్రీహర్రావు సిబ్బంది, చిలుకలూరుపేట రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ విడుదల రామనాయుడు నకిలీ సిగరెట్లు విక్రయించే షాపులపై మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నకిలీ సిగరెట్లు, లైసెన్స్ లేని ఇంపోర్ట్ సిగరెట్లు అమ్ముతున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయం నుంచి దాడులు నిర్వహించామని తెలిపారు. బాల సుజాత ఎంటర్ప్రైజెస్, చీకోటి ఎంటర్ప్రైజెస్, సాయి ట్రేడర్స్ పర్మిషన్స్ లేని సిగరెట్లు, ఫేక్ ట్రేడ్ మార్క్ సిగరెట్లు విక్రయిస్తున్నారని తేలిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయా షాపుల్లో సుమారు 7 లక్షల సిగరెట్ సీజ్ చేశామని, వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితులు నాసిరకం సిగరెట్ల విక్రయాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. సుధాకర్ అనే వ్యక్తి గుట్కా కేసుల్లో పాత్ర ఉందని అన్నారు. విజిలెన్స్ డీజీ గారి ఆదేశాల మేరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫేక్ సిగరెట్స్, అదేవిధంగా లైసెన్స్ లేని ఇంపోర్టెడ్ సిగరెట్స్ అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం లాగా మా టీమ్స్ వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ రైడ్స్ కండక్ట్ చేశాయండి. రైడ్ కండక్ట్ చేసి ఇక్కడ బాల సుజాత జనరల్ స్టోర్స్, చికోటి ఎంటర్ప్రైజెస్, సాయి ట్రేడర్స్ ఈ 3 షాపుల్లో కూడా పర్మిషన్ లేని ఇంపోర్టెడ్ సిగరెట్స్, అదేవిధంగా
ఫేక్ ట్రేడ్ మార్క్ సిగరెట్ అంటే మనకి ఒరిజినల్ సిగరెట్స్ ఇక్కడ మనకి ఏపీలో కానీ ఇండియాలో కానీ మోస్ట్ ఆఫ్ ది సిగరెట్స్ ఐటీసీ బ్రాండ్ మీదే ఉన్నాయండి. ఐటీసీ బ్రాండ్ వాళ్ళ పేరుతోని ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా నకిలీ సిగరెట్లు తయారు చేసి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నకిలీ సిగరెట్స్ అండి, ఇవి ఒరిజినల్ సిగరెట్స్. రెండింటికి కూడా ఒకే విధమైన లోగోతోని ఒకే విధమైన డిజైన్తోని చేసి సేమ్ ఐటీసీ సిగరెట్స్ని ఇక్కడ నకిలీ సిగరెట్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే అండి, ఐటీసీ వాళ్ళ క్వాలిటీ అవన్నీ మెయింటైన్ చేస్తూ ట్యాక్స్తో కలిపి ఒక్కొక్క సిగరెట్ 15 రూపాయల వాల్యూ ఉంటుందండి. వీళ్ళు మ్యాక్సిమం రూపాయి నుంచి రూపాయి పావలాతో ఆ సిగరెట్ తయారు చేసి నాసి రకం దాంతో ఇటు ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ అటు గవర్నమెంట్ ట్యాక్సెస్ కూడా ఎగ్గొడుతూ ప్రజల్ని గవర్నమెంట్ని కూడా మోసం చేస్తున్నారండి. ఇక్కడ మొత్తము ఈ 3 షాపుల్లో రైడ్ చేయగా సుమారు 7 లక్షల రూపాయలు సిగరెట్స్ని సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళు ఇల్లీగల్గా స్టోర్ చేసినవి. 85% వార్నింగ్ మెమోతోని చూడడానికి ఎవరు అంత తొందరగా ఐడెంటిఫై చేసే విధంగా ఉండవు. అయితే దీని కింద మనకి ఆధార్కి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఒక కోడ్ ఉంటుందండి, ఐడి ఉంటుంది. ఐడి అనేది ఒరిజినల్లో ప్రతి ప్యాకెట్కి మారుతూ ఉంటుందండి. వీళ్ళు ఒకటే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ లోగో సైజు ఈ ట్రేడ్ మార్క్ ఈ మార్క్ ఏమైతే ఉంటుందో ఇది ప్రతి 1 మంత్కి కానీ ఒక లిమిటెడ్ పీరియడ్లో చేంజ్ చేస్తూ ఉంటారండి. వీళ్ళు పాతది ఏ లోగో ఉందో అదే లోగో కంటిన్యూ చేశారండి. ఈ విధంగా కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్తో మేము ఈజీగా ఐడెంటిఫై చేస్తామండి. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6న గంభీరావుపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. సమ్మెకు మద్దతుగా హాజరైన సిపిఎం జిల్లా నాయకులు మాట్లాడుతూ కరోనా సమయంలో పంచాయతీ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, జీవో నెంబర్ 50 సవరించాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోషా రమేష్, జిల్లా కమిటీ నాయకులు కోడే రామన్న, కామెడీ సత్యం, సిఐటియు మండల నాయకుడు సాదుల్లా, కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం 19,000 ఇచ్చేంత వరకు పంచాయతీ కార్మికులు గత 10 రోజుల నుంచి వెళ్ళి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. వారు చేస్తున్న సమ్మెకు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే అవసరమైతే సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పాల్గొంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని అనేక దఫాలుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు అనేక సందర్భాల్లో లేఖలు కూడా రాయడం జరిగింది. మరి ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు ఏం గొంతమ్మ కోరికలు కోరతలేరు. వాళ్ళు 2 పూటల కడుపుండ తిండి తినడానికి కనీస వేతనం అమలు చేయాలని అంటూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే వేతనం ఈ 8,500 రూపాయలు ఏ కొనకు సరిపోయే పరిస్థితి లేదు. ఈరోజు పెరుగుతున్న ధరలు అనేక రకాల రేట్లు దాదాపు 200-300% పెరిగిన ధరల వలన వాళ్ళు ఏ రకంగా బతుకుతారో ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి. అదేవిధంగా మల్టీపర్పస్ విధానం వలన కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళకు రాని పనులు చేయించడం వల్ల ప్రమాదాలకు గురై అనేక మంది కార్మికులు చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా గ్రామ పంచాయతీ కార్మికుల ప్రభుత్వం నిర్లక్ష్యం వేధిస్తూ ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఇక్కడ ఆయన తీయటి మాటలతోటి చెప్పకుండా మోషేక్ బెల్లం పెట్టి నాకే విధంగా చర్యలు చేపట్టకుండా మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సలాం పెట్టేసి మరి ఎన్నో పోటలు పడి వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులు అనేక రకాల అభివృద్ధి పనులు చేస్తున్నా తెలియజేస్తూ తీయని మాట చెప్పుకుంటూ కాలం గడపకుండా మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఓడలలో సైనికులు ఏ విధంగా ప్రాణాలు పెట్టి పనంగా పోరాడుతున్నారో అదేవిధంగా గ్రామాలలో వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి ఈరోజు గ్రామాలు శుభ్రం చేసే కార్మికుల పట్ల వెంటనే వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని, లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, భావజాలం, నీతి, నిజాయితీ నచ్చి ఆ పార్టీలో చేరుతున్నామని ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి స్వాములు తెలిపాడు. జనసేన పార్టీలో చేరడానికి పర్చూరు నుండి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మీదుగా వెళ్తూ 3 హాళ్ల దగ్గర రంగా విగ్రహానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేనాని ఆధ్వర్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో భారీ ర్యాలీతో వెళ్లి చేరుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకలూరుపేట కాప్ నాయకులు మల్లల నాగేశ్వరరావు, గోవింద శంకర్, జనసేన పార్టీ నాయకులు లీలా, కిషోర్, జగదీష్, పురుషోత్తపట్నం, పెద్దకాపు తోట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బయలుదేరడానికి సిద్ధంగా 4 గంటలకు పార్టీలో జాయినింగ్ ఉంది. ఇదంతా కూడా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో అభిమానులతో కళకళలాడుతూ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఈరోజు జరుగుతుంది. అందరికి కూడా అభినందనలు. అందరూ కూడా వీలైనంత వరకు వీలుంటే 5 గంటలలోపు పార్టీ కార్యాలయం, జనసేన పార్టీ కార్యాలయం రావాల్సిందిగా కోరుతున్నాను. తమ కూతుర్ని కొట్టడంతో తల్లి ఉపాధ్యాయురాలతో గొడవ పడింది. ఈ క్రమంలో ఇద్దరు దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైవీఎస్ మున్సిపల్ హైస్కూల్లో జరిగింది. ఉపాధ్యాయురాలు సునంద అనే స్టూడెంట్ని కొట్టడంతో ఆ స్టూడెంట్ తన తల్లిని పాఠశాలకు తీసుకొచ్చింది. దీంతో పాఠశాలలో గొడవ ప్రారంభమైంది. ఇద్దరి మధ్య మాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనపై ఎంఈఓ విచారణ చేపట్టారు. నువ్వు పేరెంట్ కొట్టచ్చా? నువ్వు పేరెంట్ అంటున్నావు కదా, టీచర్ని కొట్టచ్చా అంట? నువ్వు నీ కూతురు సూతో కొడతా అంటే ఊరుకుంటారా ఎవరైనా టీచర్లు? పోయి క్లాస్ లో కొన్నా నువ్వైతే టీచర్ని కొట్టచ్చు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కానపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఆకుముల్ల నాగేంద్రబాబును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన కేసును పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకొని 24 గంటల లోపలే ఛేదించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు. మృతుని భార్య ఆకుమల్ల ఇమాంబి ఫిర్యాదు మేరకు 3వ పట్టణ సిఐ టి నారాయణ యాదవ్, 2వ పట్టణ సిఐ జి ఇబ్రహీం కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని నిందితుల్ని అరెస్ట్ చేశారు. నాగేంద్రబాబుకు ఆకుముల్ల నగేష్ అనే వ్యక్తికి ఒక మహిళతో శారీరక సంబంధం ఉంది. ఈ క్రమంలో నాగేంద్రబాబు అడ్డును తొలగించుకోవడానికి ఆమెతో కలిసి కుట్ర పన్ని ఇంటిపై నిద్రిస్తున్న నాగేంద్రబాబును తెల్లవారుజామున ఉదయం 4:30 పదునైన కత్తితో గొంతు కోసి చంపాడు. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి హత్యకు పాల్పడిన నగేష్, అతనికి సహకరించిన మహిళను అరెస్ట్ చేసినట్లు పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ నాగరాజ్ వెల్లడించారు. నిందితుల నుంచి ఒక కత్తి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐలు టి నారాయణ యాదవ్, జి ఇబ్రహీం, ఎస్ఐలు కె చిరంజీవి, బి శివప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నాగా సాయి ప్రసాద్ సిబ్బందిని అభినందించి తగిన రివార్డులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13, 14వ తేదీ రాత్రి కానపల్లి ఎస్సీ గ్రామంలో నాగేంద్రబాబు అనే ఒక 24 ఏండ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపడం జరిగింది. ఈ కేసులో అతని భార్య నాగేంద్రబాబు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము.
పొద్దుటూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ నారాయణ యాదవ్ గారు ఈ కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఆ రోజుకి ఎలాంటి క్లూస్ అంటే ఆధారాలు లేని ఈ కేసులో పొద్దుటూరు 3 టౌన్ సిఐ నారాయణ, అలాగే 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం, రూరల్ సిఐ ఎస్ఐస్ చిరంజీవి మరియు శివప్రసాద్లు మరియు వాళ్ళ నాగేంద్ర బాబు హెడ్ కానిస్టేబుల్ ఇంకా సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ చేశారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీరు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి మనం వెళ్తే ఈ చనిపోయిన నాగేంద్ర బాబు బేసిక్గా ఇతను పాలిష్ బండలు పని చేసుకుంటూ జీవనం చేస్తుంటాడు. మరి అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో ఈయనకి అక్రమ సంబంధం ఉన్నది. అదేవిధంగా ఈ మహిళకి ఇంకొక వ్యక్తి ఆకులమల్ల నగేష్ అనే వ్యక్తితో కూడా ఈ మహిళకు సంబంధం ఉన్నది. దీని మీద ఈ ఆకుల నగేష్ కొంత కోపం తెచ్చుకుని నాగేంద్ర బాబు మీద అప్పుడప్పుడు గతంలో కూడా వాళ్ళకి మాటలు లేవు ఈ సబ్జెక్టు మీద. అయితే ఆ రాత్రి 13, 14 తేదీ రాత్రి ఈ నాగేంద్ర బాబు ఈ మహిళ దగ్గరికి వెళ్ళినట్లు అది గమనించిన నగేష్ కోపానికి రెట్టింపై ఎలాగైనా తొలగించుకోవాలని చెప్పనేసి ఆలోచన చేసి ఆ మహిళతో పోయేసి చర్చించడం జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి ఆ మహిళ ఈ ఆకుమల్ల నగేష్ ఇద్దరు కలిసి కుట్ర పన్ని నీ వెళ్ళి చంపేసుకో అన్నట్టు కూడా మా విచారణలో తేలిన దాన్ని బట్టి ఆ ఆకులమల్ల నగేష్ ఈ నాగేంద్ర బాబు మిద్ది పైన పండుకొని ఉంటే ఆ మిద్దిపల్లికి వెళ్ళి పాలిష్ రాడ్తో తల మీద కొట్టడం, గ్రానైట్ రాయితో, అలాగే తన వెంట తెచ్చుకున్న కత్తితో చాలా వేగంగా గొంతుని పూర్తిగా కోయడం జరిగింది. అత్యంత పాశవికంగా కోయడం జరిగింది. మరి రక్తపు మడుగులు ఆ వ్యక్తి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆకుమల్ల నగేష్ని అరెస్ట్ చేయడం, మహిళను కూడా అరెస్ట్ చేస్తున్నాము. మరి ఇంకా ఏదన్నా కోణాల్లో కూడా ఈ కేసును దర్యాప్తు కొనసాగుతుంది. అవసరం అనుకున్నప్పుడు పోలీస్ కస్టడీకి కూడా తీసుకొని విచారణ చేస్తాము. ఈ కేసు ఇంత త్వరితగతిన ఛేదించడంలో మన సిఐలు నారాయణ యాదవ్ కానీ, ఇబ్రహీం కానీ, శివప్రసాద్ కానీ, చిరంజీవి కానీ, వాళ్ళ సిబ్బంది కానీ చేసినందుకు మన జిల్లా ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. సో ఈ కేసు త్వరితగతిన సాధించినందుకు నేను కూడా వాళ్ళని వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. రోడ్డు ప్రమాదంలో మరణించిన రైస్ మిల్లో పనిచేస్తున్న కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద నార్కెట్పల్లి అద్దంకి హైవేపై ధర్నా చేపట్టారు. సురేష్ అనే వ్యక్తి ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. విధుల నిమిత్తం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో విరమించారు. హైదరాబాద్ మలక్పేట్ ముసారంబాగ్లో ఐఏసీజీ మల్టీమీడియా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి దట్టమైన పొగలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యాదగిరిగుట్ట ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా కలకలం. పోలీసుల అదుపులో 2 యువకులు.
దసరాలోపు గృహలక్ష్మి పథకం కింద 2 పడకల ఇండ్లు ఇస్తాం. డోనకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ హామీ. ఆరు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట ధ్వంసం. రైతును చంపుతానని బెదిరించిన సర్పంచ్పై కేసు నమోదు. చిలుకలూరుపేటలో నకిలీ సిగరెట్లపై పోలీసుల మెరుపు దాడులు. 3 షాపుల్లో 7 లక్షల సిగరెట్ల సీజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.